హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు వీడియోలో ఒక షార్ట్ స్టోరీ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. ఇది చాలా చిన్న స్టోరీ అనమాట. సో వితిన్ 10 minutes వీ కెన్ కంప్లీట్ ద స్టోరీ. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. ఇక టైటిల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ద ఇర్రెస్పాన్సిబుల్ ఆక్స్. ద ఇర్రెస్పాన్సిబుల్ ఆక్స్. ఇర్రెస్పాన్సిబుల్ అంటే బాధ్యత లేని, ఇర్రెస్పాన్సిబుల్ అంటే బాధ్యత లేని, ఆక్స్ అంటే ఎద్దు, అంటే ఒక బాధ్యత లేనటువంటి ఎద్దు. ఓకే, ఇక స్టోరీలోకి వెళ్దాము. బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద స్టోరీ, అందరికీ చిన్న ఇన్ఫర్మేషన్ అండి. మీకు స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ ఆర్ రిటర్న్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే కాంపిటేటివ్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ రిప్లై అండ్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. నౌ లెట్స్ బిగిన్ ద స్టోరీ. వన్స్ అపాన్ ఎ టైమ్ ఏ బ్రేవ్ వారియర్ హ్యాడ్ ఏ హార్స్ అండ్ ఎన్ ఆక్స్. సో నేను ప్రతి వీడియోలోనూ కూడా చెప్తున్నానండి, ప్రతి స్టోరీ కూడా స్టార్టింగ్లో వన్స్ అపాన్ ఏ టైమ్ అని ఉన్నట్టుగా ఊహించుకోండి. అంటే వన్స్ అపాన్ ఏ టైమ్ అంటే ఒకానొకప్పుడు. ఓకే, ఒకానొకప్పుడు ఏ బ్రేవ్ వారియర్ హ్యాడ్ ఏ హార్స్ అండ్ ఎన్ ఆక్స్. ఓకే, బ్రేవ్ అంటే ధైర్యవంతుడైన, వారియర్ అంటే పోరాట యోధుడు, అంటే ఒక ధైర్యవంతుడైనటువంటి పోరాట యోధుడు. హ్యాడ్ అంటే కలిగి ఉండడము. ఓకే, HAVE హ్యావ్ అంటే కలిగి ఉండడము. ఆ హ్యావ్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ హ్యాడ్ అండి. అంటే ఈ స్టోరీ అంతా కూడా పాస్ట్లో జరిగిపోయినట్టుగా చెప్తున్నారు కాబట్టి ప్రతి వెర్బ్ కూడా పాస్ట్లో మెన్షన్ చేశారనమాట. ఈ విషయం గుర్తుంచుకోండి. సో ఏ బ్రేవ్ వారియర్ హ్యాడ్ అంటే ఒక ధైర్యవంతుడైన పోరాట యోధుడు కలిగి ఉండేవాడు. ఏం కలిగి ఉండేవాడు? ఏ హార్స్ అంటే గుర్రము, అండ్ ఎన్ ఆక్స్. ఆక్స్ అంటే ఎద్దు, అంటే ఒక గుర్రము ఒక ఎద్దు అతనికి ఉండేవి. అతను కలిగి ఉండేవాడు అంటే ఏంటి? అతనికి ఉండేవి అన్నమాట. ఓకే, ఇక హీ యూజ్డ్ ద హార్స్ ఫర్ ట్రావెలింగ్ అండ్ ద ఆక్స్ వాజ్ యూజ్డ్ ఫర్ పుల్లింగ్ లోడ్ ఫర్ ద వారియర్. ఓకే, హీ అంటే అతడు. అతడు అంటే ఎవరండి? ఆ బ్రేవ్ వారియర్ అనమాట. అతడు యూజ్డ్ అంటే ఉపయోగించడము, అతను ఉపయోగించేవాడు. ద హార్స్ అంటే గుర్రాన్ని ఉపయోగించేవాడు. దేనికి? ఫర్ ట్రావెలింగ్. ట్రావెలింగ్ స్పెల్లింగ్ VE ఉండాలండి ఇక్కడ. ఫర్ ట్రావెలింగ్. ట్రావెలింగ్ అంటే ప్రయాణం చేయడానికి ఆ గుర్రాన్ని ఉపయోగించేవాడు. అండ్ ద ఆక్స్ వాజ్ యూజ్డ్. ఎద్దు దేనికి ఉపయోగించబడేది అంటే ఫర్ పుల్లింగ్ లోడ్ ఫర్ ద వారియర్. పుల్లింగ్ అంటే లాగడము, లోడ్ అంటే బరువు. ఓకే, పుల్లింగ్ లోడ్ ఫర్ ద వారియర్. ఆ వారియర్ కోసము బరువుల్ని లాగడానికి ఎద్దుని ఉపయోగించేవారు అనమాట. ఇక్కడ ద ఆక్స్ వాజ్ యూజ్డ్ అని వచ్చింది కదండి, ఇది ప్యాసివ్ వాయిస్లో ఉందన్నమాట. సో మనకి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అని ఉంటాయి, మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. ఈ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ని స్పోకెన్ లాంగ్వేజ్లో ఏది ఎప్పుడు యూజ్ చేయాలి అనే విషయం మీద సెపరేట్గా ఒక వీడియో చేస్తానండి. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి. ఓకే, సో ఇక ఈ 2 lines మీనింగ్ ఒకసారి చూద్దాము. వన్స్ అపాన్ ఏ టైమ్ ఏ బ్రేవ్ వారియర్ హ్యాడ్ ఏ హార్స్ అండ్ ఎన్ ఆక్స్. అంటే ఒకానొకప్పుడు ఒక పోరాట యోధుడికి ఒక గుర్రము మరియు ఒక ఎద్దు ఉండేవి. హీ యూజ్డ్ ద హార్స్ ఫర్ ట్రావెలింగ్. అతను ఆ గుర్రాన్ని ప్రయాణాలు చేయడానికి ఉపయోగించేవాడు. అండ్ ద ఆక్స్ వాజ్ యూజ్డ్ ఫర్ పుల్లింగ్ లోడ్ ఫర్ ద వారియర్. ఆ ఎద్దునేమో ఆ బరువుల్ని లాగడానికి ఉపయోగించేవారు అనమాట. పుల్లింగ్ అంటే లాగడము. అయితే అప్పుడు ఏమైందో చూడండి. వార్ హ్యాడ్ బ్రోకెన్. ఓకే, వార్ హ్యాడ్ బ్రోకెన్. వార్ అంటే యుద్ధము, వార్ హ్యాడ్ బ్రోకెన్ అంటే ఇక్కడ యాక్చువల్గా బ్రేక్ అంటే పగిలిపోవడము అని అర్థం ఉంటుంది కదండి. బట్ మనం డిక్షనరీ మీనింగ్స్ని అప్లై చేయకూడదు. లాంగ్వేజ్ని ఎప్పుడు కూడా కాంటెక్స్ట్ని బట్టి అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ వార్ హ్యాడ్ బ్రోకెన్ అంటే యుద్ధం మొదలైంది అని అర్థం చేసుకోవాలి. ఓకే, ఏ వార్ హ్యాడ్ బ్రోకెన్, ఒక యుద్ధం మొదలైంది. అప్పుడు ద వారియర్ వాజ్ టు గో టు ఏ ఫార్ ఆఫ్ ప్లేస్. అప్పుడు ద వారియర్ వాజ్ టు గో టు ఏ ఫార్ ఆఫ్ ప్లేస్. ఫార్ ఆఫ్ అంటే సుదూర, ప్లేస్ అంటే ప్రాంతము, అంటే ఫార్ ఆఫ్ ప్లేస్ అంటే సుదూర ప్రాంతము.
ఓకే, గో అంటే వెళ్ళడము, అంటే ఆ పోరాట యోధుడు ఒక సుదూర ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది. ఓకే, వాజ్ టు గో అంటే ఒక పని చేయవలసి రావడము, అంటే పాస్ట్లో కాబట్టి వాజ్ టు గో అన్నారు. అదే ఇప్పుడు వెళ్ళవలసి ఉంది అని చెప్పాలనుకోండి ఈజ్ టు గో అంటామన్నమాట. ఇది పాస్ట్లో కాబట్టి వాజ్ టు గో. ద వారియర్ వాజ్ టు గో టు ఏ ఫార్ ఆఫ్ ప్లేస్. ఆ పోరాట యోధుడు ఒక సుదూర ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది. ఓకే, ఎందుకంటే యుద్ధం మొదలైంది కాబట్టి ఆ యుద్ధం జరిగే ప్లేస్కి వెళ్ళాల్సి వచ్చిందనమాట. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ పారాగ్రాఫ్లోకి వెళ్ళడానికన్నా ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియోని చూస్తున్నారు కదా, తప్పకుండా ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఎంత ఎక్కువ మంది వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో యూట్యూబ్లో అంత ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. సో దట్ మీలో ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి కూడా యూజ్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం నాకు కూడా మోటివేటింగ్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయాలని. కాబట్టి మీరందరూ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. సరే, అప్పుడు ఏమైందో చూద్దాం. ద హార్స్ సెడ్ టు ద ఆక్స్. అప్పుడు ఆ హార్స్ అంటే ఆ గుర్రము, సెడ్ అంటే అనడము, సెడ్ టు ద ఆక్స్ ఆ గుర్రం ఆ ఎద్దుతో అన్నదనమాట. ఏమన్నదంటే, హే ఆక్స్, ఐ యామ్ టు క్యారీ ద మాస్టర్ టు ఏ ఫార్ ఆఫ్ ప్లేస్. ఓకే, క్యారీ అంటే మోసుకుని వెళ్ళడం, మాస్టర్ అంటే యజమాని. యజమాని అంటే ఎవరండి ఇక్కడ? వారియర్ అనమాట. ఐ యామ్ టు క్యారీ ద మాస్టర్ అంటే నేను మన యజమానిని మోసుకెళ్ళవలసి ఉన్నది, తీసుకెళ్ళవలసి ఉన్నది. ఓకే, ఇక్కడ చూడండి, ఇందాక వాజ్ టు గో అదే ప్లేస్లో ఈజ్ టు గో వాడచ్చు అని చెప్పాం కదా. అలాగే ఇక్కడ చూడండి యామ్ టు అని వచ్చింది, చూసారా? అంటే ఏదైనా ఒక పని చెయ్యవలసి ఉంది అని చెప్పడానికి వాడతామన్నమాట. యామ్ టు, ఈజ్ టు, వజ్ టు అలా అనమాట. అయితే యామ్ టు, ఈజ్ టు, ఆర్ టు అనేవి ప్రజెంట్లో చేయవలసిన పనులు. వజ్ టు, వర్ టు అంటే పాస్ట్లో చేయవలసిన పనులు అనమాట. సో ఇక్కడ ఆ గుర్రము ఎద్దుతో అంటోంది, డైరెక్ట్ స్పీచ్లో రాశారండి, అందుకని ప్రజెంట్ టెన్స్లో వచ్చిందనమాట. దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చామనుకోండి ఆటోమేటిక్గా ఈ యామ్ టు అనేది వజ్ టుగా మారిపోతుంది అనమాట. అదంతా గ్రామటికల్ ఆస్పెక్ట్స్ అనమాట. అవి మనం సెపరేట్గా వేరే వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, సో ఆ గుర్రము ఆ ఎద్దుతో అంటోంది, ఐ యామ్ టు క్యారీ ద మాస్టర్ టు ఏ ఫార్ ఆఫ్ ప్లేస్. నేను మన యజమానిని ఒక సుదూర ప్రాంతానికి తీసుకెళ్ళవలసి ఉన్నది అన్నది. అప్పుడు ద ఆక్స్ రిప్లైడ్ అంటే సమాధానం ఇవ్వడం. ఆ ఎద్దు సమాధానం ఇచ్చింది. ఏమనందంటే, హౌ అన్లక్కీ యు ఆర్. అన్లక్కీ అంటే దురదృష్టము. హౌ అన్లక్కీ యు ఆర్, నువ్వెంత దురదృష్టవంతుడివి. ఐ యామ్ లక్కీ, నేను మాత్రం అదృష్టవంతుడిని. ఐ నీడ్ డౌట్ పుల్ లోడ్స్. సారీ అండి, ఇక్కడ అవుట్ కాదు నాట్ అని ఉండాలి, ఎన్ఓటి నాట్. ఓకే, ఐ నీడ్ నాట్ పుల్ లోడ్స్. నీడ్ అంటే అవసరము, నీడ్ నాట్ అంటే అవసరం లేదు, పుల్ అంటే లాగడము, లోడ్స్ అంటే బరువులు. అంటే నేను బరువుల్ని లాగాల్సిన అవసరం లేదు. ఐ హ్యావ్ నో వర్క్ టు డూ అంటే నేను చేయాల్సిన పని ఏమీ లేదు. నువ్వు మాత్రం అక్కడ యుద్ధం వచ్చింది కాబట్టి మన యజమానిని తీసుకుని వెళ్ళాలి, నాకైతే ఇక్కడ ఎటువంటి పని లేదు, హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి ఆ ఎద్దు ఆ గుర్రంతో అన్నదన్నమాట. అయితే అన్నీ అనుకున్నట్టుగా జరగవు కదండి. ఇక్కడేం జరిగిందో చూడండి. బట్ కానీ ఇట్ సో హ్యాపెండ్ that before the warrior could set off, the war had come to an end and the enemy had surrendered. It so happened అంటే అలా జరిగింది. ఇట్స్ సో హ్యాపెండ్ అంటే అలా జరిగింది. ఎలా జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో ఉంటుంది చూడండి. బిఫోర్ ద వారియర్ కుడ్ సెట్ ఆఫ్ అంటే బయలుదేరడము. అంటే ఆ వారియర్ ఉన్నాడు కదా, పోరాట యోధుడు, ఆ వారియర్ బయలుదేరడానికన్నా ముందు, బిఫోర్ అంటే ముందు, ఏం జరిగింది? ద వార్ హ్యాడ్ కమ్ టు ఎన్ ఎండ్.
కమ్ టు ఎన్ ఎండ్ అంటే ముగించడము, అంటే ముగింపుకు రావడము. అంటే మన పోరాట యోధుడు ఆ యుద్ధంలో పాల్గొనడానికి బయలుదేరడానికన్నా ముందే యుద్ధం ముగిసిపోయింది. అండ్ ద ఎనిమీ హ్యాడ్ సరెండర్డ్. ఎందుకు ముగిసిపోయిందంటే ఎనిమీ అంటే శత్రువు, సరెండర్డ్ అంటే లొంగిపోవడము, శత్రువు లొంగిపోయాడు అనమాట. అలా శత్రువు లొంగిపోవడం వల్ల యుద్ధం ముగిసిపోయిందనమాట. అంటే మన పోరాట యోధుడు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే యుద్ధం ముగిసిపోయింది. సో అలా జరిగింది అని చెప్పారనమాట. ఇక్కడ ఇట్స్ సో హ్యాపెండ్ అంటే అలా జరిగింది. ఓకే, ఇక్కడ దట్ ఉంది కదండి, దట్ అనేది ఒక కంజంక్షన్ అనమాట. అంటే ఇట్స్ సో హ్యాపెండ్ అనే పార్ట్ని బిఫోర్ ద వారియర్ కుడ్ సెట్ ఆఫ్ ద వార్ హ్యాడ్ కమ్ టు ఎన్ ఎండ్ అండ్ ద ఎనిమీ హ్యాడ్ సరెండర్డ్. ఈ పార్ట్ని మధ్యలో కనెక్ట్ చేస్తూ ఉందన్నమాట అది. ఓకే, అలా ఇలాంటి వర్డ్స్ని కంజంక్షన్స్ అంటారు. అంటే రెండు సెంటెన్సెస్ని కనెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, నౌ అంటే ఇప్పుడు ద వారియర్ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ వర్క్ టు డూ లోకల్లీ. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, ద వారియర్ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ వర్క్, ప్లెంటీ అంటే చాలా, ప్లెంటీ ఆఫ్ వర్క్ అంటే చాలా పని ఉంది. టు డూ లోకల్లీ, టు డూ అంటే చెయ్యడానికి, డూ అంటే చెయ్యడము, TO2 అంటే కీ అనమాట. టు డూ లోకల్లీ అంటే అక్కడ లోకల్గా స్థానికంగా చేయడానికి చాలా పని ఉందన్నమాట. మరి ఇప్పుడు స్థానికంగా ఏదైనా పని చేయాలంటే ఇప్పుడు ఎవరు అవసరం అవుతారు, ఎద్దు అవసరం అవుతుంది. ఎక్కడైనా యుద్ధానికి వెళ్ళాలంటే ఎవరు అవసరం అవుతారు, గుర్రం అవసరం అవుతుంది అనమాట. సో ఇందాక ఆ ఎద్దు ఏముందో చూసారు, గుర్తుంది కదా. సో నువ్వు మన యజమానిని తీసుకుని ఎక్కడికో వెళ్ళాలి, నీకు చాలా పని ఉంది, యు ఆర్ అన్లక్కీ, బట్ నేను ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు, నాకు ఏ పని లేదు, ఐఎమ్ లక్కీ అందనమాట. కానీ అనుకోకుండా అక్కడ యుద్ధం ఆగిపోవడం వల్ల ఇప్పుడు గుర్రానికి పని లేకుండా పోయింది, ఎద్దుకు మాత్రం పని పడింది అనమాట. అది ఇక్కడ స్టోరీ. సో అప్పుడు ద ఆక్స్ వాజ్ ఓవర్ బర్డెన్డ్ నౌ. అప్పుడు ఆ ఎద్దుకి ఓవర్ బర్డెన్డ్ అంటే ఎక్కువగా పని అప్పగించడం అనమాట, అంటే భారం మోపడం అనమాట. సో అధికంగా భారం మోపబడింది అంటే ఆ లోకల్గా చేసే పని ఆ ఎద్దు చేత చేయించడం మొదలెట్టాడు అనమాట. సో స్టార్టింగ్లో ఎద్దు ఏమనుకుందంటే ఐఎమ్ లక్కీ, నేను ఏ పని చేయక్కర్లేదు అనుకుంది, కానీ ఇప్పుడు దానికే పని చేయాల్సిన అవసరం వచ్చింది. అది స్టోరీ అండి. సో ఇక్కడ కింద ఒక కొటేషన్ చూడండి, అవాయిడింగ్ రెస్పాన్సిబిలిటీ ఎన్స్ ఇన్ ఓవర్ బర్డెన్. ఓకే, అవాయిడింగ్ అంటే తప్పించడము లేదా తప్పించుకోవడము, రెస్పాన్సిబిలిటీ బాధ్యత అంటే బాధ్యతల నుంచి తప్పించుకోవడం అనేది చివరికి అది ఎలాంటి ముగింపునిస్తుంది అంటే, ఎన్స్ అంటే ముగించడం, ఎలాంటి ముగింపునిస్తుంది అంటే అధిక భారం మీద పడుతుంది. అంటే ఎప్పుడు కూడా మనం మన బాధ్యతల నుంచి తప్పించుకోవాలని చూస్తే తిరిగి మరింత ఎక్కువ భారం మన మీద పడుతుంది. కాబట్టి మన బాధ్యతల్ని మనం నిర్వర్తించాలి అనేది ఈ స్టోరీ యొక్క మోరల్ అండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ టుడే స్టోరీ. రేపటి వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో కొంచెమైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ యాక్టివేట్ ద bell icon so that you will get notified whenever I upload a video. Thank you so much for watching.